పాములు పట్టేవాడు పాము కాడికి పోయినట్టు స్కాములు చేసేవాడికి మహా స్కామ్ చేశారు. మామూలు స్కామ్ కూడా కాదు, 1,22,00,000 స్కామ్ చేశారు. జోక్స్ అపార్ట్, ఇది ఫ్లిప్కార్ట్కి సంబంధించిన ట్రక్ని లుధియానాలో స్కామ్ చేశారు, లూటీ చేశారు. యాక్చువల్గా ముంబైలోని B1D వేర్ హౌస్ నుంచి లుధియానాలోని మోహన్పురా ఖన్నాకి సంబంధించిన వేర్ హౌస్కి ఫ్లిప్కార్ట్కి సంబంధించిన ఒక ట్రక్ బిగ్ బిలియన్ డేస్ టైంలో షిప్ చేశారు. అక్కడ నుంచి కొన్ని ప్రొడక్ట్స్, దాంట్లో 11,667 పార్సల్స్ ఉన్నాయి. అండ్ దాంట్లో 234 పార్సిల్స్ అనేవి ఖన్నా వేర్ హౌస్కి రీచ్ అయిన తర్వాత కనపడలేదు. అందులో 234లో 221 పార్సిల్స్ కంప్లీట్గా ఐఫోన్సే. దాంట్లో ఇంకొక 5 వేరే ఫోన్స్ ఉన్నాయి, ప్లస్ కొన్ని కాస్మెటిక్స్, హెడ్ ఫోన్స్, క్లాత్స్ లాంటివి ఇంకొన్ని ఉన్నాయి. మొత్తం 234లో 221 ఐఫోన్సే. ఈ వర్త్ మొత్తం కూడా 1,22,00,000కి సంబంధించిన వాల్యూ అనమాట. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ ఈ ట్రక్ని ఎక్కడైతే పార్సిల్ ప్యాక్ చేశారో దానికి డిజిటల్ లాక్ ఉందంట. అంటే లుధియానాలో రీచ్ అయిన తర్వాత కూడా దానికి డిజిటల్ లాక్ ఉంది. ఈ మధ్యలోనే ఏం జరిగిందనేది ట్విస్ట్. అండ్ ఇక్కడ పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అసలు ఈ డిజిటల్ లాక్ని ఎలా ఓపెన్ చేశారు, దాంట్లో 234 ప్రొడక్ట్స్ని ఎలా స్కామ్ చేశారు, ఇదిదా పెద్ద ట్విస్ట్. ఎలా అనిపించింది? ఫ్లిప్కార్ట్కి సంబంధించిన స్కామ్. ఫ్లిప్కార్ట్ జనరల్గా మన దగ్గర స్కామ్ చేస్తూ ఉంటుంది, ఇప్పుడు వీళ్ళనే పెద్ద లూటీ చేశారు. అండ్ ఈ వాల్యూ అనేది చాలా పెద్దదే, 221 ఐఫోన్స్ అంటే పెద్ద విషయమనే చెప్పాలి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. అసలు ఆ డిజిటల్ లాక్ని ఎలా ఓపెన్ చేశారు, ఇదిదా పెద్ద ట్విస్ట్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. స్కామ్ కదా, ఫ్లిప్కార్ట్ మనల్ని స్కామ్ చేస్తూ ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.